హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు గ్రామం నుంచి సమ్మక్క గద్దెల వరకు వెళ్లే రోడ్డు మార్గం అస్తవ్యస్తంగా మారడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాటి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి శంకుస్థాపన చేసి మర్చిపోయారని అన్నారు. సరైన రోడ్డు వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో 1000 కోట్ల రూపాయలతో నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కన్నూరు విలేజ్ సమ్మక్క గద్దెల కాడికి పోయేది ఉన్నది. ఇక్కడ మొత్తం ఈ రోడ్డు ఎప్పుడు కూడా అస్సలు దీన్ని ఎవ్వరు పట్టించుకున్నది లేదు. ఒక బ్రిడ్జి మాత్రం అయింది. ఆ బ్రిడ్జి తప్ప ఇక మాకు మిగతా రోడ్ అంతా మాకు చాలా అవస్థ పడుతున్నాం. మాకు బత్తాలు తీసుకుపోవాలన్నా పోయినసారి ఇట్లనే బత్తాలు తీసుకపోతే ఒక ఆయన అడ్డం పడి కాలు ఇరిగిపోయింది. ఒక ఆయన ఈనంగలి బండి వేసుకొని పోయినందుకు నైట్ పూట జారి పడితే కిన్నర బాలం వల్ల ఆయన రెక్క కూడా ఇరిగింది. ఈ రోడ్డు మాకు అవస్థ పడుతున్నాం. దయచేసి మా ఓట్లు ఉన్నప్పుడైతే అందరూ వచ్చి ఇది చేస్తాం అది చేస్తాం అని అంటారు. ఇక్కడ శిలా పలకాలు అబోటి వేస్తారు, కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. కొంచెం తొందరగా ఈ రోడ్డు కూడా మాకు దక్షిణమే దీన్ని కనీసం మన్నన్న పోసి ఇప్పుడు మేము అసలు బయటికి పోవడానికి కూడా మాకు అట్టి 2 వీలర్ కానీ ఎడ్ల బండి కానీ ఏది పోయేటట్లేదు. మేము అవస్థ పడతాను. 2 కిలోమీటర్ల దూరం బస్తాలు మోయవలసి వస్తుంది. ఈ ఆడోళ్ళు కూడా ఇబ్బంది పడతాను. సాయంత్రం అయితే ఆ నుంచి ఇక్కడికి బురదలు నడుచుకుంటూ పోయి వచ్చేటాలకు ఈ రోడ్డును తొందరగా చొరవ తీసుకొని రోడ్డును కూడా మా కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే తొందరగా ఈ పని చేసి పెట్టాలి. 1000 కోట్లు తెస్తాడు. 1000 కోట్లు అవసరం లేదు మాకు. ఒక 100 కోట్లు పెట్టి రోడ్డు పంగిడిపేలకు పోతుంది, తుత్తుర్లపల్లెకి పోతుంది, కమలాపూర్ పోతుంది ఇదే రోడ్డు, మర్రిపల్లిగూడెం పోతుంది, గుండేడు తాళ్ళలకు పోతుంది, కొత్తపల్లెకి కూడా ఇదే తోవ ఉన్నది. ఈ తోవను కొంచెం తొందరగా చేయాలి. తొందరగా చేస్తే మా పనులు మంచిగా జరుగుతాయి. మేము కూడా మంచిగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. మళ్ళీ రాబోయే రోజులలో కూడా మేము కూడా ఓట్లు వేస్తాం. మరి అప్పుడైతే ఒక ఓట్లు అప్పుడే మీరు చూసుకోవద్దు. ఇప్పుడు కూడా కొంచెం మమ్మల్ని కేర్ తీసుకొని పని చేసి పెట్టుర్రు. జనత పుణ్యం ఉంటుంది. మా కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారిని మేము కోరుకుంటున్నాం. కన్నూరు గ్రామం, నా పేరు రాములచేరాలు. ఇట్లా మాకు కరెంటుతో ట్రబుల్ అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది. మమ్మల్ని పట్టించుకున్న మానవులు ఎవరు లేరు. కరెంటు వాళ్ళు చెప్తే కరెంటు వాళ్ళతో పట్టించుకుంటలేరు. మస్తు ఇబ్బంది అవుతుంది. వేసిన నాట్లు సుతా ఎండిపోతాయి. నాటేసినప్పుడు సుతా ఇబ్బంది జరుగుతుంది. నార్లు ముదిరిపోతున్నాయి. మేము వేయమన్నప్పుడు ట్రాన్స్ఫర్ ఏమంటే ఎన్నిసార్లు రావాలి, ఎన్నిసార్లు వేయాలని మమ్మల్ని కోప్పడతాను. మేము భయపడి ఏం మాట్లాడలేకపోతాను. ఎక్కడ మా ట్రాన్స్ఫారం ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి మాకు సతాయిస్తుంది. ట్రాన్స్ఫారం ఓవర్లోడ్ పడుతుంది. దాని మీద మేము అధికారులకు ఇక్కడ ఊరు వరకు ఉన్న అధికారులకు ఇప్పుడు మేము 2 ఏళ్ళ నుంచి వాళ్ళని ఎన్నోసార్లు బతిలాడుతున్నాం. వాళ్ళు కూడా మేము రాసి పంపుతున్నాం. పైనుంచి వెళ్ళి రాంది మేమేం చేయాలని వాళ్ళు అంటారు. రోజుకు 2 సార్లు ఫీజు పోతుంది. వాళ్ళు రోజుకు 2 సార్లు అత్తాలు వేసిపోతాను. కానీ అయినా ఓవర్లోడ్ ఉండి అది అసలు మాకు ఇప్పుడు నాట్లు ఉన్నాయి. నాట్లు వేయలేకపోతాను. నార్లు ముదురుతున్నాయి. అవి సీడ్ నార్లు. ఆ సీడోళ్ళు వచ్చి కోపడతాను. ఏంటంటే ఇవి ఇంకా లేట్ అయితే సీడ్ పనికిరాదు, మరి మీ ఇష్టం అని అంటే ఇప్పుడు ఇక్కడ చిన్న మెల్ల ఒక 60-70 ఎకరాల వరి ధాన్యం పండే భూములు ఉన్నాయి. ఇబ్బంది అవుతుంది. జరంతా ఏ గారు కానీ దీనికి చొరవ